బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ సింగ్ మరియు డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్లో వచ్చిన దురంధర్ 2 మూవీ ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంటే, మరోవైపు రాజకీయంగా విమర్శల పాలవుతుంది. ఈ మూవీ గురించి హైదరాబాద్ ఎంపీ అజాదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ ఇది కేవలం 3 గంటల నాన్సెన్స్ అని కొట్టిపారేశారు. ఈ సినిమాలో మితిమీరిన హింస మరియు బూతులు ఉన్నాయని ఆయన విమర్శించారు. ముఖ్యంగా ముస్లిం పాత్రలను చిత్రీకరించిన విధానంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఒక వర్గాన్ని తప్పుగా చూపించే ధోరణి సినిమాల్లో పెరిగిపోతుందని ఈ సందర్భంగా ఆయన యొక్క ఆవేదన వ్యక్తపరిచారు. ఇండియన్ పార్లమెంట్ దాడి మరియు ముంబై దాడుల వంటి వాస్తవ సంఘటనల ప్రేరణతో తెరకెక్కిన ఈ మూవీ విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా దురంధర్ 2 చరిత్ర సృష్టిస్తుంది. లాంగ్ రన్లో భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టే చిత్రంగా నిలిచే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.